న్యూస్ ఛానల్ కి స్వాగతం। జయప్రదం చేయండి 20వ తారీఖు జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ దినోత్సవాన్ని, అంబేద్కర్ గారి ఆవిష్కరణ ఉత్సవాన్ని, అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని, 20వ తారీఖు జరిగే అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని, 20వ తారీఖు అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసి ఈరోజు 98వ రోజు, రేపు 99వ ఐక్యవేదిక నిర్మాణం జరిగింది। ఐక్యపోరాట నిర్మాణంలో ఐక్యపోరాట 9వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న పోలీసు యంత్రాంగం ఈ రోజుకి కూడా కానీ నిందితులు గుర్తించడంలో విఫలమైంది అనేది ఇది నగ్న సత్యం। మరి 100వ రోజు ప్రభుత్వము పోలీసులు విఫలమైన మనం అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు 100వ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం। 20వ తేదీ జరిగే ఈ కార్యక్రమానికి యావత్ వెంకటగిరి నియోజకవర్గమే కాదు జిల్లాలకు అతీతంగా దళిత బహుజనులు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మనం ఈరోజు మనుషులుగా గుర్తించబడ్డటువంటి మేము మనుషులమే అని గుర్తించబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ 20వ తారీఖు రోజు స్వతహాగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి కుటుంబాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా యావత్ వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా ముఖ్యంగా విన్నవించుకుంటున్నాం। ఇది దళిత బహుజన ఐక్యవేదిక ఒక పిలుపునిస్తూ ఉంది। మీరు అందరూ కూడా ఆ ఒక్కరోజు మన కోసము ఆయన జీవితాన్ని త్యాగం చేశారు। ఈరోజు ఆయన కోసం ఒక్కరోజు మన శ్రమని మనలో ఉన్నటువంటి మన శ్రమని దానం చేద్దాం। లేదంటే శ్రమ కాంట్రిబ్యూషన్గా ఈరోజు మనం అందరం స్వచ్ఛందంగా మీ ఛార్జీలు మీరే పెట్టుకొని, మీ ఖర్చులు మీరు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు మాత్రమే ఘనమైన నివాళిని మనము అంబేద్కర్ గారికి ఇచ్చినట్టు అవుతుందని అందరికి కూడా తెలియజేస్తున్నాం। మరి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దళితులు కానీ, బహుజనులు కానీ, గిరిజనులు కానీ, అంబేద్కర్ వాదులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, ఉద్యోగస్తులు అందరూ స్పందించి స్వచ్ఛందంగా ఇది ఎవరు కార్యక్రమం కాదు, ఇది నా కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అంబేద్కర్ గారికి ఆరోపంలో మనమందరము ఘనమైనటువంటి నివాళిని అర్పించాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।
ఏపీ మిత్రులారా,